అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రేణికి. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ ఆలూ ఫ్రై డిఫరెంట్గా ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. అంత టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే ముందుగా నేను పావు కేజీ ఆలు అయితే తీసుకున్నాను. వీటిని పైన తొక్కు లేకుండా అన్నింటినీ పీల్ చేసుకొని మంచిగా వాటర్లో వాష్ చేసుకొని చిన్న పీసులుగా, మరీ చిన్న పీసులుగా కాకుండా మరీ పెద్ద పీసులుగా కాకుండా మీడియంగా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని అందులో 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వాటర్ అయితే మరిగించుకోవాలి. నెక్స్ట్ అందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఉప్పు వేసుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఆలు కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు వాటర్లో ఉడికించుకోవాలి. అంతే అండి, ఒక 5 మినిట్స్లో అయితే ఆలు అయితే మనకి సగం వరకు అయితే మంచిగా ఉడికిపోతుంది. ఒక పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఇందులో ఆలు వేసుకున్న తర్వాత అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇది ఉడికేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనకి సరిపడా 1 టేబుల్ స్పూన్ కారం, 5 నుంచి 10 మిరియాలు, జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, తగినంత వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆవాలే వేసాను. నెక్స్ట్ ఆలు చిటపట్లాడాక అందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కారం మొత్తాన్ని వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఆలూని స్ట్రెయినర్తో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని ఇందులో వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. మనం వాటర్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ కారంలో కూడా వేసాం కదా, సాల్ట్ టేస్ట్ చూసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అంతే అండి, ఎమ్మీ అండ్ టేస్టీ ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చేసి చూడండి. మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.